నమస్కారం. సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పిలి గ్రామంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు సంబంధించి 4వ విడత బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని తెలిపారు. 2014 ఎన్నికల ముందు మహిళా సంఘాలకు సంబంధించి అప్పటిదాకా ఉన్న బ్యాంకు బకాయిలు చెల్లిస్తామని చెప్పి తెదేపా సర్కార్ మీతో ఓటు వేయించుకున్నారని, కానీ తరువాత మోసం చేశారని ఎద్దేవా చేశారు. 2019లో పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ ఆ రోజు మహిళా సంఘాల సమస్య గుర్తించి అధికారం వస్తే 4 దఫాలలో చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నట్టు గుర్తు చేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని మీ ఆర్థిక వికాసానికి, మీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన వారికి అండగా ఉండండి పిలుపునిచ్చారు. సర్పంచ్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపీపీ అంబటి నిర్మల, జడ్పీటీసీ రొప్పా దివ్య, వైఎస్ఆర్సీపీ రూరల్ మండలం అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ మోకల తాతబాబు, గంగు నరేంద్ర, పోలీసు కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు మీరు కదా, మీరే మరి ఎవరి మాట వింటే మేమేం చేయాలి? అందుకోసం మీకేం చెప్తున్నానంటే, మీరు మాకు ఓటేయడమే కాదు, నాకు గెలిపించడం అంటున్నారు. నాకు గెలిపించడం, నేను ఎంత వయసులో మంత్రి అయ్యాను తెలుసా? 33 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను. నాకేమీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు మీరు గెలిపించారు? మరోసారి నాకు గెలిపించకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి? నష్టమనే కాదు, కొంత టైం కూడా దొరుకుతుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడడానికి పడుకోకుండా వచ్చాను మధ్యాహ్నం. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోతే హాయిగా పడుకొని 6 గంటలకు లేచినాను. మీరు నిర్ణయం తీసుకోవడం మీకోసం తీసుకోవాలి. మీ కుటుంబాల హాయిగా జీవనం సాగించడానికి, మీ సంతానం పెరిగి పెద్దయి ప్రయోజకులుగా మారడానికి, మీ అవసరాలన్నీ తీరడానికి ఒక ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వానికి తాళం ఇవ్వండారని అడుగుతున్నాము. ఆయన ఉంటే అంత, నేను లేకపోతే ఎంత. ఇది మీకు చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 వరకు ఇవ్వలేకపోయినాడు కదమ్మా. ఎందుకు ఇవ్వలేకపోయినాడు? 14 నుంచి 19 వరకు ఎందుకు ఇవ్వలేకపోయినాడు? ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మనసుతో పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ మనసున్న మహారాజు అని, గడప వద్దకే మంచి పాలన తీసుకువచ్చిన ఆయన దేశంలోనే అత్యుత్తమ సీఎంగా చరిత్ర సృష్టించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం తాడివలస గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ కేడర్తో అధికారుల సమక్షంలో నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 99% అమలు చేసి హామీ ఇవ్వని ఎన్నో అంశాలను సైతం పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని లక్షల ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసి దేశవ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న గట్టి నమ్మకాన్ని తెలియజేసినట్లు అయిందని అన్నారు. అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి నాగేశ్వరరావు, ఏసీఎస్ అధ్యక్షులు కొంచాడ రవణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బడాన సునీల్, స్థానిక నాయకులు తమ్మినేని వాసు, తమ్మినేని కృష్ణకుమారి, పైడి పోలయ్య, గురుగుబెల్లి లక్ష్మణరావు, తమ్మినేని ప్రసాద్, మెట్ట భాస్కరం భట్లు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా స్థానిక 7 రోడ్ల జంక్షన్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. అనంతరం బెహరా మనోవికాస అనాథ శరణాలయంలో కేక్ కటింగ్ చేసి పళ్ళు, నిత్యావసర వస్తువులను శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భావితరాల యువ నాయకుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని, లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాలు రాణిస్తున్నారని అన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలు విని వాటికి పరిష్కారం మార్గాలను శోధిస్తున్న గొప్ప నాయకుడు లోకేష్ అన్నారు. పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించిన నారా లోకేష్ అభినందనీయుడని కొనియాడారు. ఎవరికి కష్టం వచ్చినా తాను ముందుండి ధైర్యం చెబుతున్న నాయకుడు లోకేష్ బాబు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, నగరం నుండి వివిధ హోదాలలో ఉన్న ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యువత, మహిళలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరగలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపించాలంటూ తమ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసురుతుండడం విచిత్రంగా ఉందన్నారు. ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పుడు ఆమె ఇచ్చాపురం వెళ్తున్నప్పుడు పలాసలో వైఎస్ జగన్ ప్రారంభించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి దాటుకునే వెళ్లారని, తల పక్కకి తిప్పి చూసి ఉంటే అది కనిపించి ఉండేదన్నారు. ఇక ఉద్దానంలో 700 కోట్ల రూపాయలతో సుజల స్రవంతిని ఏర్పాటు చేశారని, ఇచ్చాపురంలో ప్రసంగాలు చేసిన ఆమెకు అది కూడా కనిపించలేదని అన్నారు. ఆమె టెక్కలి దాటుకునే వెళ్లారని, అక్కడ సంతబొమ్మాలి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, అది కూడా ఆమెకు కనిపించలేదన్నారు. చంద్రబాబు మాయ నుంచి బయటపడితే అన్నీ బాగా కనిపిస్తాయని ఆమెకు హితవు చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతే ఈ రాష్ట్రంలో సంక్షేమం అన్ని రంగాల్లో కనిపిస్తుందన్నారు. అన్ని విధాలుగా జగన్ మహిళలకు అండగా నిలిచారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో సంక్షేమం అమలవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది, ఇది కూడా కనిపించలేదా అని ప్రశ్నించారు. చెప్పుడు మాటలు వింటే ఈ అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో ధర్మాన కృష్ణదాస్తో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఇతర నాయకులు ఉన్నారు. ఏపీసీసీ పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిగా మంగళవారం నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వైఎస్ షర్మిల తన పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలాస డిపోకి చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఆమె ఇచ్చాపురం చేరుకున్నారు. ఆమెకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విజయస్తూపం వద్ద వైఎస్ఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇచ్చాపురం పట్టణంలోని ఆర్జే ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం మహిళలకే చెందేలా అమలు చేయడం చూస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. డీబీటీ విధానంలో బటన్ నొక్కి రాష్ట్రంలోని 78,94,169 మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 6,419.89 కోట్ల నగదును జమ చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 4 విడతల్లో 25,571 కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక బాపూజీ కళామందిర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూతతో పాటు గృహాలను కూడా మహిళల పేరునే మంజూరు చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. నరసన్నపేట శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ వారిని ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మనం ఆర్థికంగా అభివృద్ధి చెంది మన కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ పథకంను తీసుకొని రావడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద 4.54 లక్షల మంది పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు 309.77 కోట్ల నమూనా చెక్కును మహిళలకు అతిథులంతా కలిసి అందజేశారు. డిఆర్డీఏ పథక సంచాలకులు డి విద్యాసాగర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం కృష్ణవేణి, కాళింగ కార్పొరేషన్
పొందర, కోరాకుల కార్పొరేషన్, శ్రీశైన కార్పొరేషన్, కళింగ కోమటి చైర్పర్సన్లు పేరాడ తిలక్, రాజపు హైమావతి అప్పన్న, డిపి దేవదవరపు సూరిబాబు, సుడా చైర్పర్సన్ కోరాడ ఆశాలత, చంద్రభూషణ్ గుప్తా, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ఎంజీఆర్ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం నేలమణి దుర్గ అమ్మవారి గుడి వరకు బైక్ ర్యాలీగా చేరుకున్నారు. లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే స్థానిక సిహెచ్సిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలను చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేయాలన్న అంశాన్ని ఎజెండాగా పెడతామన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ టైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో ఏఐఎం నాయకులు, సైనికులు, మహిళలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేయాలన్న ఏఐఎం ఎజెండాలోని ప్రధాన డిమాండ్ను టైక్వాండో శ్రీను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఏఐఎం తరపున ఆమెకి వినతి పత్రాన్ని అందజేశారు. ఏఐఎం నేతలు ఇచ్చిన వినతిని స్వీకరించిన షర్మిల సానుకూలంగా స్పందించారు. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళిత వాడలను పంచాయతీలుగా మారిస్తే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆలోచన విధానం బాగుందని 3,000కు పైగా ఉన్న దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన సమయంలో ఏఐఎం రాష్ట్ర సైనిక కన్వీనర్ టైక్వాండో శ్రీనుతో పాటు నాయకులు పురుషోత్తం రాంబాబు, పెయ్యల చంటి, సుంకి రమణ, రాజు, మల్లమ్మ, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నిరంతరం శ్రమించే యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అని టీడీపీ యువనేత గుండు శంకర్ తెలిపారు. యువగలం పేరుతో జనవరి 27న ప్రారంభించి 226 రోజులు, 3,132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తి చేసిన గొప్ప నాయకుడు నారా లోకేష్ అని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉండాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ హాస్పిటల్లో 700 మంది రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బెహ్రా మనోవికాస కేంద్రంలో అనాథ పిల్లలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. 800 మందికి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ పంపిణీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి యువ నాయకత్వం కావాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఇప్పటికే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని అన్నారు. యువగలం పేరుతో రాష్ట్రంలో ప్రజలను నేరుగా కలుసుకొని వారు బాగోగులు తెలుసుకున్నారని, రాష్ట్ర పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించారని, ప్రజల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. రాబోయే రోజులు మంచి రోజులు కాబోతున్నాయని, రాష్ట్ర ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని, నారా లోకేష్ నాయకత్వం వైపు ప్రజలు చూస్తున్నారని తెలిపారు. 7 రోడ్ల కొడలి వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమల, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మోకల శ్రీను, గార మండల పార్టీ అధ్యక్షులు గుండె వెంకటరమణమూర్తి, రూరల్ మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, 4వ వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి సూర్యనారాయణ, బైరివాణిపేట సర్పంచ్ బైరి నరేష్, అరసవిల్లి టీడీపీ నాయకులు కొయ్యాన రామ్మోహన్ రావు, సానివాడ సర్పంచ్ రొప్ప రమణమూర్తి, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గారలో ఘనంగా రామయ్య దీపారాధన కార్యక్రమం జరిగింది. గార మండలం అంబల్ల వలసలో అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో పలువురు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయుడు వేషాలు వేశారు. సోమవారం నాడు ఉదయం నుంచి స్వామివారికి పూజలు నిర్వహించారు. సాయంత్రం దీపారాధన నిర్వహించినట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. జై శ్రీరామ్ అనే నినాదంతో ఆలయ ప్రాంతాన్ని మారుమోగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు హెచ్ఆర్ఎల్
ఎచ్చెర్లలో శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం హెడ్ క్వార్టర్లో కలిసెట్టి టీం సభ్యులు మంగళవారం నాడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిసెట్టి అప్పలనాయుడు స్వగృహంలో తొలుత కలిసెట్టి టీం సభ్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆనందోత్సాహాల మధ్య కలిసెట్టి టీం సభ్యులు లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రణస్థలం హెడ్ క్వార్టర్ కు సమీపంలోని కొండమొలగం గ్రామం వద్ద ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు కలిసెట్టి టీం సభ్యులు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. దేశం పట్ల అపారమైన భక్తి, గొప్ప ధైర్యం, సంకల్ప శక్తి ఉన్న పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. నేతాజీ 127వ జయంతి పురస్కరించుకుని మంగళవారం నగరంలోని గాంధీ స్మృతివనంలో విగ్రహదాత నక్క శంకర్రావుతో కలిసి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సన్యాసి నాయుడు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన మాతృభూమికి నిజమైన కుమారుడు, పండితుడు, దేశభక్తుడు అన్నారు. దేశానికి స్వాతంత్రం సంపాదించడమే ఏకైక లక్ష్యంగా నేతాజీ పిలుపును అందుకొని స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారన్నారు. తన జాతి స్వాతంత్రం కోసం ఆయన చేసిన అలుపెరగని కృషికి నేతాజీ అనే అత్యంత ముఖ్యమైన, అత్యంత గౌరవనీయమైన బిరుదును సంపాదించి పెట్టిందని వివరించారు. తెల్లదొరల పాలన అంతం కావడానికి ఒక్క అహింసా మార్గం సరిపోదని సాయుధ పోరాటం బాట పట్టిన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్కి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర బృందం సురంగి మోహన్ రావు, నిక్కు అప్పన్న, జాం భీమశంకర్, నటుకుల మోహన్, పొన్నాడ రవి, కొంకెన వేణుగోపాలరావు, మెట్ట అనంతం భట్లు, పందిరి అప్పారావు, తర్లాడ అప్పలనాయుడు, సీనియర్ న్యాయవాది డి పార్థసారథి పాల్గొన్నారు. అనారోగ్యంతో మరణించిన బాధిత కుటుంబానికి నగదు చెక్కును జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అందజేశారు. శ్రీకాకుళం జిల్లా నందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డి కేశవరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి మంజూరు కాబడిన విడో ఫండ్ మరియు ఫ్లాగ్ ఫండ్లు కలిపి 75,000 రూపాయల నగదు చెక్కులను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సదరు హెడ్ కానిస్టేబుల్ సతీమణి కృష్ణవేణికి అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన ప్రయోజనాలను సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం ఏవో సిహెచ్ గోపీనాథ్ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి కుమార్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి కుమార్ రాజు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23వ తేదీన కటక్లో జన్మించారని, స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడారని తెలిపారు. స్వాతంత్ర పోరాట కార్యక్రమంలో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ అతి ముఖ్యమైన ఘట్టం అని గుర్తు చేశారు. ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఒక్క బుల్లెట్ సుభాష్ చంద్రబోస్ అని స్పష్టం చేశారు. పోరాడి స్వాతంత్రం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాతంత్ర సమరయోధుడు ఈయన అని స్పష్టం చేశారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న ధీరుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ పివిజిఎస్ శంకర్రావు, లైబ్రేరియన్ ఎస్వి రమణమూర్తి, పి భానుమతి, పి రామ్మోహన్, టి రాంబాబు, గణేష్, పాఠకులు పాల్గొన్నారు. నారింజ పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చలికాలంలో చాలా పండ్లు దొరుకుతాయి. ఇవి ఏడాది పొడవునా దొరికినప్పటికీ సీజనల్గా చలికాలంలో వీటిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ ఎక్కువగా తినకూడదు. ఈ పండ్లు తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ సి, ఫోలేట్, బి విటమిన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకి కూడా ఇది చాలా అవసరం. నారింజలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది కాబట్టి గుండెకు చాలా మంచిది. పొటాషియం రక్తపోటు నియంత్రించడంలో, గుండె జబ్బుల్ని ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ శోషణ స్థాయిలను తగ్గిస్తాయి. ఆరెంజెస్లో ఎక్కువగా విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. ఇది మీ చర్మాన్ని దృఢంగా సాగేలా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది, గాయాల్ని తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గించాలనుకుంటే ఆరెంజ్ గ్రేట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు.
వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అదనపు క్యాలరీలు తీసుకోకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్లో ఎక్కువ కృత్రిమ చక్కెరలు లేకుండా నారింజలోని సహజ చక్కెరలు కడుపు నిండిన ఫీలింగ్ని ఇస్తాయి. నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. ఇందులో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లని తినడం వల్ల అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు దూరమవుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ వ్యాధితో బాధపడుతున్న వారు నారింజ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.